This conference will now be recorded. Develop a program to check whether a number is a perfect number or not. Perfect number or not. So you have to develop a program in order to check whether a number is a perfect number or not. So first of all, perfect number అంటే ఏంటి? Perfect number means a number whose sum of the factors other than itself other than itself is the number only. Is the number only. Okay. So what I'm talking about here, perfect number. Perfect number is a number whose sum of the factors other than itself is the number only. Okay. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే take something like 6. So 6 factors ఏంటి 1, 2, 3, 6. A number whose sum of the factor other than itself. Other than itself అంటే ఎవరిని తీసుకోవద్దు మనము? We have to exclude 6. 1 plus 2 plus 3 is equal to 6. అంటే ఇప్పుడు మనకు వచ్చిన నంబర్ ఏంటి 6. మన సోర్స్ నంబర్ ఏంటి 6. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది పర్ఫెక్ట్ నంబర్ అవుతుంది. What this number will be? Perfect. Yes. So this is a perfect number. ఎందుకు సార్ పర్ఫెక్ట్ నంబర్? బికాస్ 6 ఇచ్చాను 6 వచ్చింది. సపోజ్ యూ టేక్ 8. 8 ఫ్యాక్టర్స్ ఏంటి చెప్పండి? 1, 2, 4, 8 అంతేనా? సో 1 plus 2 plus 4 is equal to 7. అంటే ఇప్పుడు ఏమైంది? మన సోర్స్ నంబర్ ఏంటి 8, మనకు వచ్చిన నంబర్ ఏంటి 7. సో దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఆల్సో యూ కెన్ సే. అర్థమైందా? ఇంపర్ఫెక్ట్ నంబర్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ నంబర్ సంథింగ్ లైక్ దట్. ఇస్ దిస్ క్లియర్? సో ఐడియా వచ్చిందా ప్రోగ్రామ్ ఎలా చేయాలో? ట్రైట్ అండ్ టెల్.
బుక్ ఏది, ల్యాప్టాప్ ఏది, టైం పాస్కి వచ్చింది. బుక్ ల్యాప్టాప్ తీసుకో. డన్. సో ఐడియా ఏమొస్తుంది చెప్పండి ఫస్ట్. వాట్ ఈస్ ఐడియా? ఇన్పుట్ ఏం తీసుకోవాలి? నంబర్ తీసుకోవాలి. వెరీ గుడ్. సో నంబర్ తీసుకున్న తర్వాత ఆ నంబర్కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, అవునా? సో ఇక్కడే ఉంది, మీకు ప్రోగ్రాంలోనే ఉంది. సో ఇక్కడ నంబర్ తీసుకోవాలి ఫస్ట్. సో నంబర్ తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. సో తర్వాత సమ్ చేయాలి. కానీ ఎవరిని సమ్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు? 6ని ఇన్వాల్వ్. 6 అంటే ఆ పర్టికులర్ నంబర్ని ఇన్వాల్వ్ చేయకూడదు అన్నమాట. ఏ పర్టికులర్ నంబర్ ఇన్వాల్వ్ చేయకూడదు? ఆ 6ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఇన్పుట్ ఏదైతే ఇస్తామో దాన్ని ఇన్వాల్వ్ చేయకూడదు. సో ఫ్యాక్టర్ అది లేకుండా మనము సమ్ చేయాలన్నమాట. ఫ్యాక్టర్స్ లో అది లేకుండా మనము సమ్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ఇన్పుట్? ఇన్పుట్ ఈస్ సంథింగ్ లైక్ n అనుకుందాం. n లో ఏం తీసుకుందాం? 6 తీసుకుందాం. n లో ఏం తీసుకుందాం? 6 తీసుకుందాం. ఓకే, సో 6 తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఫ్యాక్టర్స్ అంటే ఏముంటాయి? ఫ్యాక్టర్స్ అంటే ఎట్లా కనుక్కుంటారు? వాటిని రాసిన కోడే. ఫ్యాక్టర్స్ అంటే ఎట్లా కనుక్కుంటారు? If n I is equal to 1 while కనెక్ట్ చేయండి ప్రోగ్రామ్. మీకు వచ్చిన ప్రోగ్రామ్, మీరు ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్ కి ఇది ప్రోగ్రామ్ కనెక్షన్ చేయాల్సిందే కంపల్సరీ. ఒక్క నిమిషం. ఓకే, సో n is equal to 6, I is equal to 1 while ఏమంటారమ్మా ఇక్కడ? I less than లెస్ దాన్ n, లెస్ దాన్ ఈక్వల్ టు రాకూడదు అక్కడ. ఎందుకు ఈక్వల్ టు రాకూడదు? బికాస్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ 6. వీఆర్ నాట్ కన్సిడరింగ్ 6ని కన్సిడర్ చేయటం లేదు. 6ని కన్సిడర్ చేయటం లేదు అంటే ఈక్వల్ టు అనేది అవుట్ ఆఫ్ ద పిక్చర్ అన్నమాట. ఈక్వల్ టు అనేది అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఎస్ ఆర్? ఓకే, అంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ వస్తాయి. వచ్చినా ఎక్కడి వరకు వస్తాయి? n ముందు వరకు వస్తాయి. క్లియర్ ఆర్ నాట్? ఓకే, కోలన్. తర్వాత ఇప్పుడు ఏమంటాము? ఇఫ్ ఏం చేయాలి మనము? n mod I ఈక్వల్స్ టు 0. n mod I ఈక్వల్స్ టు 0 అంటే n I తో డివైడ్ అవుతుందా? సో డివైడ్ అయిన నంబర్స్ మాత్రమే నేను తీసుకోవాలి. డివైడ్ అయిన నంబర్ మాత్రమే నేను తీసుకోవాలి. సో డివైడెడ్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలంటే s is equal to s plus I. సో ఇప్పుడు s ఏంటి సార్? s is equal to 0. s is equal to some 0. అర్థమైందా? క్లియర్ అప్ టు హియర్? ఎవ్రీవన్ క్లియర్ అప్ టు హియర్ ఆర్ నాట్? ఓకే, s is equal to s plus I. ఇక్కడ I వాల్యూ ఏంటి? I plus equal to 1. I plus equal to 1. సో ఇప్పుడు ఎవరెవరు సమ్ అవుతారు చెప్పండి నాకు. ఎవరెవరు సమ్ అవుతారు? ఎవరెవరు సమ్ అవుతారు? 0 ఎవరెవరు plus సమ్ అవుతారు? 1 సమ్ అవుతుంది, 2 సమ్ అవుతుంది, 3 సమ్ అవుతుంది, అవునా? ఎందుకు సార్ అట్లా?
బికాస్ ఫస్ట్ ఐ 1తో వచ్చింది కదా లోపలికి, ఐ 1తో లోపలికి వచ్చిందా? ఓకే, నువ్వేం చెక్ చేసావు? 1 లెస్ దాన్ n చెక్ చేసావా? n ఎవరు? 6. 1 లెస్ దాన్ 6 చెక్ చేసావా? చేసావు. లోపలికి వచ్చావు. లోపలికి వచ్చిన తర్వాత ఏమంటుంది అది? 6 mod 1 ఈజ్ ఈక్వల్ టు 0నా అని అడుగుతుంది. అవును, అవును కాబట్టి ఏమవుతుంది? లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ ఐ. వాట్ ఈజ్ s వాల్యూ? 0. 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత? 1. 0 ప్లస్ 1 ఎంత? 1. సో s వాల్యూ ఎంత అయింది? s వాల్యూ బికేమ్ 1. s వాల్యూ బికేమ్ 1. తర్వాత ఇక్కడికి వచ్చాం. ఐ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? ఐ ప్లస్ 1. ఐ ప్లస్ 1 అంటే 2 అవుతుంది. ఐ ప్లస్ 1 విల్ బికమ్ 2. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 2 లెస్ దాన్ 6 అవుతుంది. సో 2 లెస్ దాన్ 6 అంటే ట్రూ ఆర్ ఫాల్సా? 2 లెస్ దాన్ 6 ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి ఏం చేస్తుంది? 6 mod 2 చెక్ చేస్తుంది. 6 mod 2 ఇప్పుడు 0. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం. ఇప్పుడు ఎవరిని యాడ్ చేస్తున్నాము? s is equal to s ప్లస్ ఐ యాడ్ చేస్తున్నాం. s ఎంత? s వాల్యూ ఎంత? s వాల్యూ ఎంత? s వాల్యూ ఎంతమ్మా? 1. ప్లీజ్ బీ అటెంటివ్. 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత? ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి. 2. 1 ప్లస్ 2. 1 ప్లస్ 2 హౌ మచ్? 3. సో s వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 3 అయింది. ఓకే, మళ్ళీ i ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు? ఐ వాల్యూ ఇస్ 3. ఓకే, సో నెక్స్ట్ 3 లెస్ దాన్ 6 ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం మళ్ళీ. ఇఫ్ n mod i అంటే 6 mod 3 ఈక్వల్స్ టు 0. కరెక్టా రాంగా? కరెక్ట్. సో కరెక్ట్ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి ఏం చేస్తున్నాం? s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ ఐ అంటున్నాం. s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ ఐ అంటే s ఎంత? 3. i ఎంత? 3. 3 ప్లస్ 3 ఎంత? 6. ఓకే, నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైంది? s వాల్యూ 6 అయింది. నెక్స్ట్ i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే i వాల్యూ ఎంత అయింది? 4 అయింది. ఓకే, 4 లెస్ 6. కరెక్టా రాంగా? ఎస్. ఎస్ అన్నప్పుడు ఏమవుతుంది? 6 mod 4 ఈక్వల్స్ టు 0 అయింది. అవునా కదా? సో 6 mod 4 ఈక్వల్ టు 0 అయింది. ఓకే, ట్రూ అయిందా? ఫాల్స్ అయిందా? ఫాల్స్ అయింది. ఎందుకు ఫాల్స్ అయింది? 4 1s are 4, 6 minus 4 2. సో 2 కాబట్టి ఇది ఫాల్స్. సో ఫాల్స్ అంటే సమ్ అవ్వదు. ఫాల్స్ అంటే ఏమవ్వదు? సమ్ అవ్వదు. నెక్స్ట్ 5. సో ఇప్పుడు ఏమైతుంది? ఇది 5 అయింది. ఓకే, సో నెక్స్ట్ 5 లెస్ దాన్ 6 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. మళ్ళీ లోపలికి వచ్చాం. సో 6 mod 5 ఈక్వల్స్ టు 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి సమ్ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ఐ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఐ విల్ ఇంక్రీజ్ టు 6. ఇప్పుడు 6 లెస్ దాన్ 6 ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఎక్కడికి వచ్చేసేయాలి? బయటకు వచ్చేసేయాలి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నీ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఎస్ వాల్యూ 6 ఉంది. ఇప్పుడు పర్ఫెక్టా కాదంటే ఎట్లా? నీ నంబర్ ఏదైతే నువ్వు ఇచ్చావో ఆ నంబరు సమ్ సేమా అంటే నువ్వేం రాయాలి? ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఎస్, n ఈజ్ ఈక్వల్ టు ఎస్, అప్పుడు అది పర్ఫెక్ట్ నంబరు. లేకపోతే అది నాట్ ఏ పర్ఫెక్ట్ నంబరు. అర్థమైంది ఇప్పుడు? ఈజ్ దిస్ క్లియర్? రాస్తారా కోడ్ ఇప్పుడు? నేను రాశాను ఆల్మోస్ట్. మీరు దాన్ని సెట్ చేసి రాశారు. తొందరగా స్టార్ట్. స్టార్ట్.
Finished? Over Vamshi? రాయలేదా రాసావా? ఏమైంది? ఎక్కడ స్టక్ అయ్యావు? ఎక్కడ స్టక్ అయ్యాను? ప్రోగ్రామ్ అర్థమైందా? ప్రోగ్రామ్ అర్థమైందా కాలేదా? ప్రోగ్రామ్ పేరేంటి? Develop a program to check whether the number is perfect or not. Okay. Perfect number అంటే ఏంటి? A number whose sum of the factors other than itself is the number only. ఓకే, అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? ఒక నంబర్ తీసుకుంటాము, ఒక నంబర్ తీసుకుంటాం అనగానే మనకు అది ఎన్ అనుకోండి. ఓకే, సో ఎన్ అనుకున్నాము అంటే ఏం రాయాలి? నంబర్ ఈజ్ ఈక్వల్ టు or n is equal to int of input of enter a number. ఇన్పుట్ వచ్చేసిందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఇన్పుట్ కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 6 ఉందా, 1 into 6, 2 into 3. ఓకే, సో ఇప్పుడు 1, 2, 3, 6 ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ 8 తీసుకున్నాం అనుకో, 8కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 8 8, 2 into 4 8, మళ్ళీ 4 into 2 8, మళ్ళీ 8 into 1 8. అంటే మల్టిప్లై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నాం అనుకో, 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 12 అంటే 1, 12, 12కి ఫ్యాక్టర్స్. 2 into 6, 2, 6, 12కి ఫ్యాక్టర్స్. సింపుల్ మ్యాథమెటిక్స్. 3, 4, 12కి ఫ్యాక్టర్స్. అర్థమైందా? మరి ఇది ప్రోగ్రాంలో చెప్పాలంటే ఎట్లా? సో ప్రోగ్రాంలో చెప్పాలి అంటే ఈ 1 12తో డివైడ్ అయిందా లేదా, సారీ 12 1తో డివైడ్ అయిందా లేదా, ఈ 12 12తో డివైడ్ అయిందా లేదా, ఈ 12 2తో డివైడ్ అయిందా లేదా చెక్ చేయాలి. మరి డివైడ్ అయిందా లేదా చెక్ చేయాలి అంటే నా దగ్గర ఉన్న ఆపరేటర్ ఏంటి? నా దగ్గర ఉన్న ఆపరేటర్ మాడ్యులస్. నా దగ్గర ఉన్న ఆపరేటర్ ఏంటి? మాడ్యులస్ ఆపరేటర్. సో మాడ్యులస్ ఆపరేటర్ ఎక్కడి నుంచి అప్లై చేయాలి? నేను 1 నుంచి ఆ నంబర్ వరకు అప్లై చేయాలి. 1 నుంచి ఆ నంబర్ వరకు రావాలి అంటే నేను ఏం చేయాలి? ఒక లూప్ రాయాలి. అర్థమైందా? 1 నుంచి ఆ నంబర్ దాకా రావాలంటే ఏం చేయాలి? ఒక లూప్ రాయాలి. 1 నుంచి ఆ నంబర్ దాకా లూప్ రాయాలంటే ఏం చేయాలి చెప్పు? 1 నుంచి ఆ నంబర్ దాకా లూప్ రావాలంటే ఏం చేయాలి? I is equal to 1. Simple loops, boss. I is equal to n. I is equal to 1. I less than or equal to n. I is equal to I plus 1. వచ్చేసిందా? I నుంచి n దాకా లూప్ వచ్చేసిందా? లూప్స్ తెలుసా? కాన్సెప్ట్ ఐడియా ఉందా? లూప్స్ ఉందా? మర్చిపోయినా మర్చిపోతే ఎట్లా బాబు? బేసిక్స్ మర్చిపోతే ఎట్లా? ఈరోజు కొంచెం వీడియోస్ అవి చూడు, లూప్ వీడియోస్ ఉన్నాయి అవి చూడు. సో వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్లంటే వీళ్ళ క్లాస్ వీడియోస్ ఇస్తాను నీకు, చూడు. సో ఇక్కడ ఏం చేయాలి? నేను ఐ హ్యావ్ టు చెక్. నీకు లూప్స్ ఐడియా లేకపోతే ఇది చెప్తే అర్థం కాదు నీకు. ఎన్ మాడ్యులస్ మర్చిపోతే ఎట్లా బాస్? ఐ ఈజ్ ఈక్వల్ టు 0 రా చెక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అంటే నాకు అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. ఓకే, క్లియర్? ఎంటర్ ఏ నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 12 అని అనుకో. సో 12 సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్ని ఓకే.
సో I less than equal to n. Okay. సో ఎంటర్ నంబర్ 12. ఓకే, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ 1 2 3ని మాత్రమే 1 2 3 4 6ని మాత్రమే యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఈ ఈజ్ ఈక్వల్ టు తీసేస్తాను. ఈజ్ ఈక్వల్ టు తీసేసి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అని పెడతాను. సో ఇక్కడ ఎస్ ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇప్పుడు నాకు ఎస్ అనేది క్యాల్కులేట్ అయిపోతుంది. సో ఎస్ అనేది నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్ అనేది 6 వచ్చింది. ఇప్పుడు ఈ 6ని ఎవరితో కంపేర్ చేయాలి, నేను ఎంతో కంపేర్ చేయాలి. అంటే ఈ రెండు సేమ్ అయితే అదేమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. అంటే లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఏమన్నాం ఇక్కడ, ప్రింట్ విచ్ నంబర్, పర్ఫెక్ట్ నంబర్. లేకపోతే ఏ నంబర్, లేకపోతే ఇట్ ఈజ్ ఏ ప్రింట్ ఇంపర్ఫెక్ట్ నంబర్. ఏ నంబర్, ఇంపర్ఫెక్ట్ నంబర్. క్లియర్? సో ఇప్పుడు 6 అన్నాం. సో 6 అనేది పర్ఫెక్ట్ నంబర్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 తీసుకోండి. 8 అనేది ఇంపర్ఫెక్ట్ నంబర్ అయిపోతుంది. Yes, boys, understood everyone? So what are we talking about here? We are talking about the perfect and imperfect number. ఒకసారి ప్రోగ్రామ్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో వన్స్ అగైన్ అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఎన్ తీసుకున్నాం. ఎన్ ఎంత, ఎన్ ఈజ్ లెట్స్ సే 6. ఫస్ట్ కేస్ 6 అనుకుందాం. 1, ఎస్ వాల్యూ ఎంత, 0. ఇక్కడ ఏమన్నాను నేను, ఐ లెస్ దాన్ ఎన్ అంటే 1 less than 6. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అయితే లోపలికి వచ్చాను. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాను, 6 mod 1 ఈజ్ ఈక్వల్ టు 0నా చెక్ చేస్తున్నాను. జీరోనే కదా, ట్రూ కాబట్టి లోపలికి వచ్చాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అంటున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అంటే ఎస్ ఎంత, 0, ఐ ఎంత, 0 + 1 ఎంత, 1. సో ఎస్ వాల్యూ ఎంత అయింది, 1 అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. సో 2 మళ్ళీ రిపీట్ 2 less than 6. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఏం చెక్ చేయాలి, 6 mod 2 ఈక్వల్ టు 0 అని చెక్ చేయాలి. ఇది కూడా ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ సమ్ చేస్తాం. సమ్ ఎంత, 1 + 2 కదా, 1 + 2 అంటే ఎంత, 3. ఎస్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ ఎంత అయింది, 3 అయింది. సో less than 6, true or false? 3 less than 6, true or false? True. So 6 mod 2 equals to 3 equals to 0. True or false? True కాబట్టి లోపలికి వచ్చాం. S is equal to S plus 1. S is equal to S ఎంత, 3. I ఎంత, 3 plus 3 ఎంత, 6. సో S వాల్యూ ఏమైంది, 6 అయింది. నెక్స్ట్ ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. సో 4 less than 6, true or false? ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వస్తే 6 mod 4 ఈక్వల్ టు 0 అంటుంది. ఇది ఫాల్స్ అంటే ఏమవ్వదు, సమ్ అవ్వదు. ఫాల్స్ అంటే సమ్ అవ్వదు. సో కానీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత, 5 less than 6 కరెక్ట్, 5 less than 6 కరెక్టా రాంగా, కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది, 6 mod 5 ఈక్వల్స్ టు 0 అయింది. కరెక్టా రాంగా, రాంగ్ అంటే ఫాల్స్.
అప్పుడు సమ్ అవ్వదు, ఫాల్స్ అయితే సమ్ అవ్వదు కదా, సో అవ్వదు. ఓకే, మళ్ళీ i = i + 1, i వాల్యూ ఎంత 6. సో 6 < 6 ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అంటే ఇక్కడ ఏమవ్వాలి, వైల్ నుంచి బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఏం చెక్ చేస్తున్నాము, n ఎంత 6, n is 6 ఈజ్ ఈక్వల్ టు s ఎంత 6. 6 సేమ్ కాబట్టి ఏమవ్వాలి, పర్ఫెక్ట్ నంబర్ అవ్వాలి. అదే 8 తీసుకున్నారు అనుకోండి, ఎస్ ఎంత అవుతుంది 7 అవుతుంది. మీరు అనలైజ్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో 7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 8 = 7, ఫాల్స్ కాబట్టి ఇంపర్ఫెక్ట్ నంబర్ పడుతుంది. ఈజ్ ఇస్ క్లియర్? సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్ నంబర్ ఇంపర్ఫెక్ట్ నంబర్ ప్రోగ్రామ్ ని చూస్తాం. క్లియర్ ఆర్ నాట్? ఓకే. Develop a program for printing the Fibonacci series. మన లెవెల్ ఇంక్రీజ్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి అంటే, ఫిబొనాకీ సిరీస్ అంటే ఫస్ట్ నంబర్ 0 ఉండాలి, సెకండ్ నంబర్ 1 అయి ఉండాలి, ఇవి ఫిక్స్. థర్డ్ నంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్. థర్డ్ నంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ 2 నంబర్స్. ఫోర్త్ నంబర్ వచ్చేసి సమ్ ఆఫ్ సెకండ్ నంబర్ థర్డ్ నంబర్ అంటే 2. నెక్స్ట్ అదే ప్యాటర్న్, ప్రీవియస్ 2 నంబర్స్ 3, నెక్స్ట్ ప్రీవియస్ 2 నంబర్స్ 5, నెక్స్ట్ 8, ప్రీవియస్ 2 నంబర్స్ మాత్రమే, నెక్స్ట్ 13, నెక్స్ట్ 21, నెక్స్ట్ 34, అట్లా నెక్స్ట్ 34 + 21, నెక్స్ట్ ఆ నెక్స్ట్ ప్లస్ 34, అట్లా ప్రీవియస్ 2 నంబర్. అంటే ఈ 2 ఎవరు, ఈ 1 ఎవరు, 1 is the addition of these two, 2 is the addition of these two, 3 is the addition of these two, 5 is the addition of these two, 8 is the addition of these two, 13 is the addition of these two, 21 is the addition of these two, 34 is the addition of these two. అట్లా ఈ నంబర్స్ని మీరు ప్రింట్ చేయాలి. ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, థింక్ ఫర్ 5 minutes. టైం పెంచాను ఇప్పుడు, 5 minutes థింక్ చేయండి. 34 వరకు ప్రింట్ చేయాలి. అండ్ ఒక హింట్ ఏంటంటే, ఇక్కడ i = 0, n = 34 కాదు. హింట్ అది తీసుకోవడానికి ఉండదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్యాటర్న్ లేదు. ప్యాటర్న్ ఉంటే అది ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 2, 4, 6, 8 అక్కడ ఒక ప్యాటర్న్ ఉంది, ఇక్కడ ఆ ప్యాటర్న్ కాదు కదా. సో ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉంది, సమ్ ప్యాటర్న్ ఉంది. ఓకే, అది కాదు అని చెప్తున్నాను నేను. నౌ థింక్.
ఒకసారి లూప్స్ అవి రివ్యూ చేసుకొని వీళ్ళ క్లాస్ గ్రూప్ పంపిస్తాను, ఒకసారి రివ్యూ చేసి. నీకు ఇచ్చిన నోట్స్ ఇవ్వలేదు నీకు అప్పుడు, నోట్స్ వీడియోస్ అవైనా రివ్యూ చేసుకో, నో ప్రాబ్లం. యా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలని ఏం లేదు, జనరల్ డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు, అవి ఫిక్స్ కదా. ఫిక్స్ ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. 0 1 ఫిక్స్, F1 ఫస్ట్ నంబర్ 1, ఫస్ట్ నంబర్ 0, సెకండ్ నంబర్ 1 అని ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే, నేను లాజిక్ చెప్తాను, యూ ట్రై టు ప్రోగ్రామ్ ఇట్. ఓకే, F1 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, F2 ఈజ్ ఈక్వల్ టు 1. నేను లాజిక్ చెప్తున్నాను, రైట్. ఇప్పుడు లూప్లోకి వెళ్ళండి. ఓకే, సో నౌ యూ గో టు ద లూప్. ఇది లూప్ అనుకోండి. లూప్లోకి వెళ్ళి F3 కనుక్కోండి. F3 ఏమవుతుంది? F1 ప్లస్ F2. ఎస్, ఇప్పుడు నేను F4 F5 F6 అలా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే F1 ఎంతమ్మా? 0. F2 ఎంత? ఏమైంది? 0 ప్లస్ 1 అయింది, అంటే 1. ఇప్పుడు ఏం చేయాలి అంటే F1 ప్లేస్లోకి F2ని పంపించాలి, F2 ప్లేస్లోకి F3ని పంపించాలి. రిపీట్ ప్రాసెస్. అర్థమైందా? ఇప్పుడు వీడి ప్లేస్లోకి ఎవరు రావాలి? 1 రావాలి. వీడి ప్లేస్లోకి 1 రావాలి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే కదా 2 వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో వీడి ప్లేస్లోకి 1 రావాలి, వీడి ప్లేస్లోకి 2 రావాలి, వీడి 3 కావాలి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో వీడి ప్లేస్లోకి 2 రావాలి, వీడి ప్లేస్లోకి 3 రావాలి. అది ఎవరి ప్లేస్లోకి ఎవరు రావాలని అదే ఇంపార్టెంట్. అక్కడ ఇక్కడ రాయాల్సిన లాజిక్ అదే. ఇది ఎన్నిసార్లు జరగాలి? 10 టైమ్స్ జరగాలి. ఓకే, ఇది 10 టైమ్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 0 1 కాకుండా 1 2 3 4 5 6 7 8 టైమ్స్. 8 టైమ్స్ ఈ ప్రాసెస్ జరగాలి. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి? 8 టైమ్స్ తిప్పాలి, 8 టైమ్స్ లూప్ అవ్వాలి. అండ్ లూప్ అయినప్పుడల్లా ఏం కావాలి? స్వాప్ కావాలి. స్వాప్ ఆన్ ఈచ్ లూప్. స్వాప్ ఆన్ ఈచ్ లూప్. స్వాప్ అంటే ఏంటి? F1 లోకి F2 వెళ్ళాలి. నేను చెప్పేదాంట్లో ఉంది ఆన్సర్. F1 లోకి F2 వెళ్ళాలి, F2 లోకి F3 వెళ్ళాలి. ఇట్ ఇస్ రైట్ నా. నేను చెప్పినవన్నీ మైండ్లో పెట్టుకొని చేయండి ప్రోగ్రామ్.
ఓకే ఓవర్ ఐడియా వచ్చిందా? ఓకే చూడండి. సో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, ఫస్ట్ ఏమన్నానమ్మా, f1 is equal to 0 అన్నాను, అవునా? f2 is equal to 1. Everyone clear up to here? పక్కా? ఎవ్రీవన్ క్లియర్? ఓకే. ఇప్పుడు ఏమంటున్నాను, f3 is equal to f1 ప్లస్ f2 అంటున్నాను. క్లియర్? అంటే ఇప్పుడు ఏ టర్మ్ వచ్చింది మనకి? థర్డ్ టర్మ్ వచ్చింది. ఎస్, ఓకే. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ రావాలంటే జనరల్గా ఏం చేయాలి? f4 is equal to f2 ప్లస్ f3, బట్ అదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కానీ నేను ఏం చేస్తానంటే ఐ విల్ లూప్. కానీ ఆ లూప్లోకి వెళ్ళే ముందు నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే f1లోకి f2 తీసుకురావడం. f1 is equal to f2, సింపుల్. f1లోకి ఎవరిని తీసుకురావడం? f2ని తీసుకురావడం. ఎస్ ఆర్ నో? ఓకే. ఇప్పుడు f2లోకి ఎవరిని తీసుకురావాలి? f3ని తీసుకురావాలి. ప్రోగ్రామ్ ఓవర్. దీన్ని లూప్ చేయాలి అంతే. దీని లూప్ ఎన్ని టైమ్స్ చేయాలి? 8 టైమ్స్ చేయాలి. ఎందుకంటే 8 టైమ్స్ ఎందుకు చేస్తున్నారు సార్? 10 టైమ్స్గా చేయాల్సింది 10 నెంబర్. 01 ఆల్రెడీ ప్రిపేర్డ్, నో? 01 ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ f1 అన్నాను, ప్రింట్ f2 అన్నాను. f1 f2 ఆల్రెడీ ప్రింటెడ్. నాకు 10 నెంబర్స్ కావాలి, 10లో 2 ఆల్రెడీ అయిపోయినాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? వైల్ i less than or equal to 8. i వాల్యూ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? i is equal to 1. i is equal to 1. ఇవన్నీ లూప్లో ఉండాలి కదా? ఎస్ అన్న, లూప్ ఉంటాయి. సో లూప్లో ఉన్న తర్వాత i is equal to i plus 1. ఎవరిని ప్రింట్ చేసుకోవాలి మనము? ప్రతిసారి f3ని ప్రింట్ చేసుకోవాలి. ఎవరిని ప్రింట్ చేసుకోవాలి? f3ని ప్రింట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ ఇది ఓవర్. అర్థమైందా? Now is it clear? వచ్చేసింది ఆన్సర్? ఎస్ ఆర్ నో? ఈజ్ ది ఆన్సర్ క్లియర్ ఆర్ నాట్? ఓకే, ఒక్కసారి చెప్పండి సార్. ఫస్ట్ ఎవరైనా తీసేసుకున్నాం మనం. ట్రై టు అండర్స్టాండ్, వెరీ సింపుల్. ఓకే, దీంట్లో కొంచెం చేంజెస్ చెప్తాను, అది మళ్ళీ చేద్దరు. ఇప్పుడు f1 ఏమైందమ్మా చెప్పండి? f1 ఏమైంది? 0. f2 ఏమైంది? 1. ప్రింట్ f1 f2 ఎవరెవరు ప్రింట్ చేసాం? 0 1 ప్రింట్ చేసేసాం. ఓకే, i is equal to 1. ఓకే, 1 less than or equal to 8. ఒకసారి చూడండి అమ్మా, చూసిన తర్వాత టైప్ చేద్దాం. ఫస్ట్ కాన్సన్ట్రేట్. 1 less than or equal to 8, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయమంటున్నా నేను? f3లోకి ఎవరిని పంపించమంటున్నాను? f3లోకి 0 + 1ని పంపించమంటున్నాను. 0 + 1 అంటే ఓకే. నెక్స్ట్ f3ని ప్రింట్ చేయండి. f3 ఎవరు? 1 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ f1 is equal to f2. అంటే f1లోకి ఎవరు వెళ్ళాలి? f2 వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం రావాలి? 1. f2లోకి ఎవరు వెళ్ళాలి? f3 వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం పడాలి? 1. ఎస్, ఓకే. i is equal to i plus 1. i వాల్యూ గోస్ టు 2. మళ్ళీ వచ్చింది 2 less than or equal to 8, ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. f3 is equal to f1 plus f2. What is f1 plus f2? 1 plus 1, 2. Right? Okay.
ప్రింట్ చేయాలి, 2ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ f1 ఈజ్ ఈక్వల్ టు f2, ఇక్కడ కొరిపోతారు 1 పోతుంది, ఇక్కడ కొరిపోతారు 2 పోతుంది. ఎస్, ఓకే. దెన్ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1, 3. మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. మళ్ళీ లోపలికి రా. f3 ఈజ్ ఈక్వల్ టు f1 ప్లస్ f2, 1 ప్లస్ 2. వాట్ ఈస్ 1 ప్లస్ 2? 3. మళ్ళీ రిపీట్ ద ప్రాసెస్, 2, 3, 2, 3, రిపీట్ ప్రాసెస్. ఇది 4 అవుతుంది, తర్వాత 2 ప్లస్ 3 5 అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. ఇదేమవుతుంది ఇప్పుడు? 3 అవుతుంది, ఇది 5 అవుతుంది, ఇది 8 అవుతుంది, 8 ప్రింట్ అవుతుంది. రిపీట్, ఇది 5 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 13 అవుతుంది, ప్రింట్. నెక్స్ట్ ఇది 8 అవుతుంది, ఇది 13 అవుతుంది, ఇది 21 అవుతుంది, ప్రింట్. ఓకే, I వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు? 5, 6, 7, 8లో ఉంది. ఓకే, 8 లెస్ దెన్ 8, కరెక్ట్. సో ఇప్పుడు ఏమవ్వాలి? 13 ప్లస్ 8, సారీ, ఇది 13 అయింది, ఇది 21 అయింది, 10 ప్లస్ 21 ఎంత? 34, 34 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు 9 అవుతుంది, 9 లెస్ దెన్ ఈక్వల్ టు 8, రాంగ్. రాంగ్ కాబట్టి బయటకు వచ్చేసి అవుట్పుట్ తీసుకో. ఈజ్ ఇట్ క్లియర్ నా? ఓకే. ఇప్పుడు నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇప్పుడు కొంచెం చిన్న ప్రోగ్రాంలో చేంజ్. ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ 15. ఎంటర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ 15 అనమాట. 15 అంటే 0, 1, 2 బ్లా 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 15th టర్మ్ వరకు ప్రింట్ అవ్వాలి. చిన్న చేంజ్ ఇచ్చా, ఇది చదువుతూ ఆ చేంజ్ కూడా డెవలప్ చేయండి. థింక్ అబౌట్ ఇట్, వెరీ ఈజీ అగైన్. I less than or equal to 13. ఆ 15 అనేది రన్ టైం నుంచి తీసుకోవాలి. నేను 15 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, నా ఇష్టం. ఇప్పుడు నేను 100 అన్నా అనుకో, ఫస్ట్ 100 టర్మ్స్ రావాలి. నేను 25 అన్నా, సరే 25. సరే మనం ఇన్పుట్ n ఇచ్చి I less than or equal to n ఇస్తాం. n మైనస్, సరే చేసి నాకు చూపించు. అర్థమైందా నా క్వశ్చన్? లెస్ దెన్ 8 దగ్గర n పెడితే అప్పుడు 10 టర్మ్స్, 10 ప్లస్ 2 12 టర్మ్స్ వస్తాయి. n మైనస్ 2 పెట్టాలి, n మైనస్ 2. అక్కడ ఎన్ని ఇచ్చినా సరే n మైనస్ 2 అని పెట్టడమే. ఇప్పుడు నేను 8 ఇస్తే ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? నాకు 10 టర్మ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను n ఇస్తే నాకు ఎన్ని టర్మ్స్ రావాలి? n మైనస్ 2 రావాలి, కానీ నీకు n ప్లస్ 2 వస్తున్నాయి కాబట్టి అక్కడ నువ్వు n మైనస్ 2 పెట్టేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ నంబర్ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అడుగుతాం మరి, n is equal to int of input of enter number of terms. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నప్పుడు ఇస్తాడు ఏదో ఒక టర్మ్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాము? ఇక్కడ n అన్నాం అనుకో, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? n టైమ్స్ జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 2 ఫిల్ అయి ఉన్నాయి అంటే n ప్లస్ 2 వస్తాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు సే n మైనస్ 2. ఇప్పుడు ఏమనాలి మనము? నువ్వు ఎన్ని ఇచ్చినా, ఇప్పుడు నేను 10 కావాలంటే 8 ఇచ్చాను కదా, 15 కావాలంటే 13 ఇవ్వాలి, ఇప్పుడు నాకు 100 కావాలంటే 98 ఇవ్వాలి, ఇప్పుడు నాకు n కావాలంటే n మైనస్ 2 ఇవ్వాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, చూడండి ఇప్పుడు నేను 10 టర్మ్స్ అంటే ఓకే,
ఏమొచ్చినాయి? 34 వరకు వచ్చినాయా లేదా? ఆల్రెడీ టూ టర్మ్స్ ప్రింట్ అయిపోయినాయి. 01 ఇన్పుట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేసుకోండి. వైల్కి వెళ్ళే ముందు ప్రింట్ చేయండి. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ 10. దెన్ లూప్లోకి వెళ్ళక ముందు ప్రింట్ చేయండి. ప్రింట్ ఎక్కడైనా చేయొచ్చు మనం. అర్థమైందా తేడా? యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్? ఓకే, సరే. ఇంకొక చిన్న చేంజ్ చెప్తాను ప్రోగ్రాంలో. ఓకే, enter or provide the term number. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th టర్మ్ అన్నా అనుకో, నాకు 34 రావాలి. ఇప్పుడు 34 అనేది టర్మ్ కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ నెంబర్ 15 అన్నా అనుకో, 15th టర్మ్ రావాలి. 16 అంటే 16th టర్మ్ రావాలి. Make what changes you can make. ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ అన్నా అనుకో, నాకు 0 మాత్రమే రావాలి. ఇప్పుడు 0 1 2 3 4 5 6 7th టర్మ్ అన్నా అనుకో 8 మాత్రమే రావాలి. అట్లా. ఇప్పుడు నేను 10th టర్మ్ అంటే 34th టర్మ్. ప్రింట్ టైప్ లాస్ట్ లో అంటే ఇక్కడ పెడితేనా అప్పుడు 10 టర్మ్స్ ప్రింట్ అవుతాయి కదా. దాని కింద అంటే వైల్ తర్వాతనా? వైల్ అయిపోయినాకనా? ఎందుకు వైల్ అయిపోయినాక? వైల్ అయిపోయినాక ఎందుకు? ప్రతిసారి ప్రింట్ వెరీ గుడ్. ప్రతిసారి ప్రింట్ అవ్వకుండా ఫైనల్ ఏ వాల్యూ వస్తుంది? ఫైనల్ గా లాస్ట్ టర్మ్ వాల్యూ కదా వచ్చేది. వెరీ గుడ్. సో ఇది ఏం చేయాలి అంటే ఇక్కడ లాస్ట్ కి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటాను? ప్రొవైడ్ టర్మ్ నంబర్. ప్రొవైడ్ టర్మ్ నంబర్. సో ప్రొవైడ్ టర్మ్ నంబర్ అనగానే ఓకే. సో ప్రొవైడ్ టర్మ్ నంబర్ అనగానే నేను ఏమి ఇస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాను. 10 ఇవ్వగా 34 వచ్చిందా లేదా? ఎస్ వచ్చిందా? సపోజ్ యూ వాంట్ టు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? సింపుల్గా ప్రతిసారి F3 చేయకుండా లాస్ట్లో ఏది ఉంటుంది? అల్టిమేట్గా లాస్ట్లో 10th టర్మే ఉంటుంది. అల్టిమేట్గా లాస్ట్లో ఏముంటుంది? 10th టర్మే ఉంటుంది. సో అక్కడ 10 ఇచ్చేస్తాం. అదే చిన్న చేంజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ ద 20th టర్మ్, 20th టర్మ్ ఇస్ 4181. అర్థమైందా? ఇస్ ఇస్ క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇట్లాంటి లాజిక్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్వాపింగ్ లాజిక్ ఒకటి, ఈ లాస్ట్ టర్మ్ లాజిక్ ఒకటి, ఇట్లాంటివి. ఓకే, సో వన్స్ అగైన్ ఐ పుట్ ద నోట్స్ రైట్ అవే. నోట్స్ వీడియో కొంచెం టైం పడుతుందిలే. సో నోట్స్ రైట్ అవే పెట్టేస్తాను. సో ప్లీజ్ ప్రాక్టీస్ బికాస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ టఫర్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ప్రాక్టీస్ చేయకపోతే ఖతం. థ్యాంక్ యూ. Vamshi, follow up the videos. Note